Harish, the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్న అంశాలపైన పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి ప్రత్యేక శ్రద్ధను చూపండి. అలాంటి అంశాలను ఎలా గుర్తించాలంటే లాస్ట్ 1 year ఆర్ 1.5 yearలో రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తలు నిలుస్తున్న అంశాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా గమనించండి, వాటి నోట్ మేకింగ్ చేసుకోండి. అటువంటి టాపిక్స్ని కనుక పరిశీలిస్తే ఇటీవల కాలంలో మనం చాలాసార్లు డిస్కస్ చేస్తున్నాం. ఐఐటి సంబంధిత అంశాలు, జిఐ ట్యాగ్ సంబంధిత అంశాలు, యునెస్కో సంబంధిత అంశాలు, వార్తలు నిలుస్తున్న ప్రాంతాలు, వార్తలు నిలిచిన సూచీలు, అంతర్జాతీయ సంస్థలు విడుదల చేసే నివేదికలు, ప్రపంచ దేశాలకు సంబంధించిన ర్యాంకింగ్స్, వార్తలు నిలుస్తున్న విన్యాసాలు, రక్షణ రంగానికి సంబంధించిన సమాచారం, ఇటువంటివి అరౌండ్ ఒక 25-30 టాపిక్స్ వాటిని ఐడెంటిఫై చేసి వాటిని రెగ్యులర్గా రిపీటెడ్గా రివిజన్ చేయండి. సో ఇక్కడ అలాంటి ఒక టాపిక్ ఐఐటీస్. ఐఐటీస్లో అత్యధిక సార్లు వార్తలు నిలిచిన ఒక ఐఐటి ఏది అంటే ఐఐటి మద్రాస్. ఐఐటి మద్రాస్ గ్రామీణ విద్యార్థుల కోసం, భారతదేశంలోని పాఠశాల విద్యార్థులు ఎవరైతే ఉంటారో, స్కూల్ స్టూడెంట్స్, గ్రామీణ ప్రాంతాల్లో రూరల్ ఏరియాస్లో ఉండే స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వారి కోసం ఒక ప్రత్యేక అంశంతో వార్తల్లోకి వచ్చింది. ఇక్కడ ఆ ఇనిషియేటివ్ పేరు గుర్తుంచుకోండి, ఎందుకోసం ఉద్దేశించబడింది, ఎవరి కోసం ఉద్దేశించబడింది, ఏఐటి సరిపోతుంది. సో ఐఐటి మద్రాస్ అని గుర్తుంచుకోండి. వారు తీసుకొచ్చారు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్. వారు ప్రారంభించిన ఒక ప్రత్యేక ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రామ్ పేరు ఏంటంటే పాపులరైజింగ్ సైన్స్. పాపులరైజింగ్ సైన్స్ అనే ఒక ప్రోగ్రామ్ని గ్రామీణ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఏఐటి వారు మన ముందుకు తీసుకొచ్చారు అంటారు. సో ఐఐటి మద్రాస్. మరి దీనికి సంబంధించి ఉద్దేశం ఏంటి? గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ స్కూళ్ళలో చదివే విద్యార్థులకు స్థానిక భాషల్లోనే సైన్స్ అంశాలతో పాటు కెరీర్ గైడెన్స్పై అవగాహన పెంచేందుకు ప్రతిష్టాత్మక విద్యా సంస్థ ఐఐటి మద్రాస్ సైన్స్ పాపులరైజేషన్ అనే పేరుతో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇప్పటికే ఈ ప్రోగ్రాం కింద 7 రాష్ట్రాల్లో దాదాపు 9,193 గ్రామీణ ప్రభుత్వ స్కూళ్లలో 3,20,702 పుస్తకాలను పంపిణీ చేసింది. గుర్తుంచుకోండి, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల కోసం సైన్స్ సంబంధిత అంశాలపై స్థానిక భాషల్లోనే అవగాహన కల్పించడం ఈ సైన్స్ పాపులరైజింగ్ అనే ఒక ప్రోగ్రాం, ఈ ఇనిషియేటివ్ యొక్క ఉద్దేశం. గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్, సో రక్షణ రంగానికి సంబంధించి పాకిస్తాన్ సరిహద్దులో తొలి అపాచీ అటాక్ హెలికాప్టర్ స్క్వాడ్రన్ని ఇటీవల ఇండియన్ ఆర్మీ వారు ప్రారంభించడం జరిగింది. భారతదేశంలోనే తొలిసారి అపాచీ హెలికాప్టర్స్. ఈ అపాచీ హెలికాప్టర్స్ని మనం ఎక్కడి నుండి ఇంపోర్ట్ చేసుకున్నాం? అమెరికా నుండి. అపాచీ, చినూక్, MS-60 రోమియో హెలికాప్టర్స్, ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. సో అపాచీ అటాక్ హెలికాప్టర్ స్క్వాడ్రన్ను భారత ఆర్మీ ఏర్పాటు చేసింది. ఎక్కడ అంటే భారతదేశం వివిధ దేశాలతో అంతర్జాతీయ సరిహద్దుని కలిగి ఉంది కదా, అలా పాకిస్తాన్ సరిహద్దు వద్ద, మన దాయాది దేశ సరిహద్దు వద్ద ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని గత శుక్రవారం రోజున ప్రారంభించడం జరిగింది, March 15th రోజున. ఈ ఏడాది మే నాటికి మొదటి బ్యాచ్ అపాచీ అటాక్ హెలికాప్టర్లు ఇక్కడ చేరుతాయని చెప్పేసి, ఏం లేదు, హెలికాప్టర్ బేస్ అనుకోండి. ఇక్కడ అపాచీ హెలికాప్టర్ సంబంధించిన ఒక స్థావరం అనుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ప్రస్తుతం భారతదేశమే కాదు ప్రపంచమంతా కూడా ఎలక్ట్రిక్ వాహనాల వైపు పరుగెడుతోంది. ఎలక్ట్రిక్ వాహనాలకు ఇంపార్టెన్స్ ఇస్తోంది. అందులో భాగంగా భారతదేశంలో కూడా ఫేమ్ గైడ్లైన్స్, ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ అండ్ హైబ్రిడ్ వెహికల్స్ గైడ్లైన్స్ని రూపొందించడం జరిగింది. ఫేమ్ 1 గైడ్లైన్స్ అని, 2 గైడ్లైన్స్ అని మనం వార్తలు చూస్తున్నాం. ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రోత్సాహకాలు ఇవ్వడానికి, ఆ తయారీ రంగాన్ని అభివృద్ధి చేయడానికి. ఈరోజు మరొక అంశము, ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి కేంద్రంగా ఇండియాను ప్రమోట్ చేసే ఉద్దేశంతో ఈ వెహికల్ విధానాన్ని, ఒక పాలసీని కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆమోదించింది. ఈ కొత్త విధానంలో భాగంగా కనీస పెట్టుబడి సుమారు 4,150 కోట్లు ఉండాలి. గరిష్ట పెట్టుబడి ఎంతైనా ఉండొచ్చు. కమర్షియల్ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు 3 ఏళ్ల కాల పరిమితిని విధించారంట. 5 ఏళ్లలో డొమెస్టిక్ వాల్యూ 50% పెరిగేలా చూడాలి. ఏం లేదు, ఎలక్ట్రిక్ వెహికల్స్ సంబంధించి ప్రోత్సాహకాన్ని భారత ప్రభుత్వం ఒక పాలసీ రూపంలో, ఒక విధాన రూపంలో మన ముందుకు తీసుకురావడం జరిగింది. మనందరికీ తెలుసు, ప్రస్తుతం ఎలక్షన్ కోడ్ అనేది అమల్లోకి రావడం జరిగింది. ఈ ఇనిషియేటివ్స్ ఇక ఈ నెక్స్ట్ 2 to 3 months కొత్తగా మనకేమి కూడా ఇనిషియేటివ్స్ వార్తలు నిలవడవి. ఇక కేంద్ర ప్రభుత్వం అని, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఇవి ప్రారంభించినాయి అని చెప్పేసి. ఎందుకంటే ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పుడు
పాలసీలను రూపొందించడం, పథకాలను ప్రారంభించడం జరగదు. కాబట్టి మనకు టాపిక్స్ కూడా తగ్గుతూ ఉంటాయి. కొంచెం ఈ 1-2 మంత్స్ టాపిక్స్ తగ్గుతూ ఉంటాయి. ఎక్కువగా ఎన్నికలకి సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తీసుకునే చర్యల గురించి కానివ్వండి, వారు రిలీజ్ చేసే యాప్స్ గురించి కానీ, అవగాహన గురించి కానీ ఎక్కువగా వార్తల్లోకి వస్తాయి, మనం చూడాలి. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఈరోజు ఒక ఒప్పందం, ఇంపార్టెంట్ ఎంఓయూ, వార్తలు నిలుస్తున్న ఎంఓయూస్ పైన ప్రత్యక్షత. మీకు రీసెంట్గా నేను CA 360 2024 కోర్సులో స్పెషల్ ఫోల్డర్ కూడా ఇస్తున్నాను, స్పెషల్ వీడియోస్ ఇస్తున్నాను. ఎవ్రీ 15 డేస్ సంబంధించి వార్తలు నిలిచిన ముఖ్య ఒప్పందాలు అనే ఒక టాపిక్ని కూడా మీకు డీల్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ బెల్, భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ మరియు ఆర్ఈసి సంస్థకి మధ్య కుదిరిన ఒప్పందం. ఆర్ఈసి పవర్ డెవలప్మెంట్తో బెల్ ఒప్పందం పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల కోసం ఉద్దేశించబడిన ఒప్పందం వార్తల్లోకి వచ్చింది. రెన్యూవబుల్ ఎనర్జీకి ప్రస్తుతం ఇంపార్టెన్స్ అనేది పెరుగుతోంది. అందులో భాగంగా ఈ ఒప్పందం అనేది కీలక పాత్ర పోషించబోతోంది. పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులను అభివృద్ధి చేసేందుకు ఆర్ఈసి పవర్ డెవలప్మెంట్ బెల్ మధ్య ఒప్పందం కుదిరింది. ఒక ప్రత్యేక పెట్టుబడి ఒప్పందం అనేది కుదిరింది. 10 మెగావాట్ లేదా అంతకంటే ఎక్కువ పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులను ఇందులో భాగంగా అభివృద్ధి చేయనున్నాయంట. బెల్ ఇంజనీరింగ్ నైపుణ్యాలు ఇందుకు తోడ్పడతాయని ఆర్ఈసి భావిస్తోంది. గుర్తుంచుకోండి. అండ్ ఇటీవల సిమీపై నిషేధము అని చెప్పేసి ఒక అంశాన్ని గతంలో ఒక 15 డేస్ బ్యాక్ మనం డిస్కస్ చేసాం. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ సంబంధించి వేర్పాటువాదాన్ని ప్రోత్సహిస్తున్న, జమ్మూ కాశ్మీర్లో శాంతి భద్రతల సమస్యకు కారణమవుతున్న, మన సార్వభౌమత్వాన్ని సమగ్రతను ప్రశ్నిస్తున్న ఒక సంస్థ పైన నిషేధం అనేది వార్తల్లోకి వచ్చింది. అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్, ఉపా అంటాం, 1967 యాక్ట్ ఆధారంగా నిషేధం అనే అంశం వార్తల్లోకి వచ్చింది. కాశ్మీర్ వేర్పాటువాదాన్ని బలంగా వినిపించే జమ్మూ కాశ్మీర్ నేషనల్ ఫ్రంట్ పై కేంద్ర ప్రభుత్వం 5 ఏళ్ల పాటు నిషేధాన్ని విధించింది. ఉపా చట్టం కింద ఈ చర్యలు తీసుకుందంట. జమ్మూ కాశ్మీర్ నేషనల్ ఫ్రంట్ ఆ రాష్ట్రంలో ప్రజల మధ్య అసంతృప్తి బీజాలు నాటుతున్నదని, దేశ భద్రత సార్వభౌమత్వానికి హాని తలపెట్టే కార్యకలాపాల్లో మునిగి తేలుతున్నదని ఉత్తర్వులో పేర్కొనడం జరిగింది. గుర్తుంచుకోండి, నిషేధానికి గురవుతున్న సంస్థలు గుర్తుపెట్టుకోవాలి. ఏ చట్టం ఆధారంగా ఎన్నేళ్ల పాటు నిషేధాన్ని విధిస్తున్నారు చూడండి. 5 ఏళ్ల పాటు. UAPA, ఉపా అంటే అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ 1967, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేసే సంస్థలపైన నిషేధాన్ని విధించే అధికారం భారత ప్రభుత్వానికి ఉంది. గుర్తుంచుకోండి. అండ్ ఇక్కడ ఒక AI, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ అనేది వార్తల్లోకి వచ్చింది. అదేంటో చూడండి. ఆరోగ్య సేవలతో ముడిపడిన ఇన్ఫెక్షన్ల ముప్పును పసిగట్టేందుకు ఒక AI అంట. వ్యక్తులు ఆసుపత్రుల్లో ఒక అనారోగ్యానికి చికిత్స తీసుకునే సమయంలో ఇతర రకాల ఇన్ఫెక్షన్ల బారిన పడుతూ ఉంటారు. మనం కూడా చూడండి, హాస్పిటల్ ఎవరైనా పేషెంట్ దగ్గరికి వెళ్తే ఇన్ఫెక్షన్, మనము శానిటైజేషన్ తీసుకొని కానీ ఇలా వెళ్తూ ఉంటాము. బారిన పడే ఖచ్చితత్వంతో గుర్తించగల కృత్రిమ మీద సాంకేతికతలను ఎవరు తీసుకొచ్చారంటే అమెరికా శాస్త్రవేత్తలు తాజాగా అభివృద్ధి చేశారు. ఆరోగ్య సేవలతో ముడిపడిన ఇన్ఫెక్షన్లను సంక్లిష్ట పరిస్థితుల్లోనూ అవి పక్కాగా నిర్ధారిస్తున్నట్లు తెలపడం జరిగింది. గుర్తుంచుకోండి. అండ్ ఒక రిపోర్ట్ వార్తల్లోకి వచ్చింది. అమెరికాకి సంబంధించిన ఒక ప్రముఖ సంస్థ వారు సర్వే చేసిన నివేదిక. సో దేనికి సంబంధించి చూడండి, అల్ప మధ్యాదాయ దేశాలు ఏవైతే ఉంటాయో ప్రపంచవ్యాప్తంగా, అందులో పేదల్లో అధికంగా గుండె వ్యాధుల ముప్పు వస్తుందంట. అల్ప మధ్యాదాయ దేశాల్లో గుండె వ్యాధుల ముప్పు అనేది ఎక్కువగా ఉంటుందని చెప్పేసి అమెరికాకు సంబంధించి స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం చేసిన ఒక సర్వేలో నివేదిక బహిర్గతం చేస్తుంది. చూడండి, అల్ప మధ్యాదాయ దేశాల్లో కడు బీదరికాన్ని అనుభవిస్తున్న వృద్ధులు గుండె వ్యాధుల బారిన పడే ముప్పు అధికంగా ఉంటున్నట్లు తాజా అధ్యయనంలో తేలింది. హృదయం, రక్తనాళాల సంబంధిత వ్యాధులకు దారితీసే అధిక రక్తపోటు, మధుమేహము, ధూమపానము వంటివి వారిలో ఎక్కువగా కనిపిస్తుండటమే అందుకు కారణమని నిర్ధారణ కూడా అయిందంట. అమెరికాలోని స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం పరిశోధకుల నేతృత్వంలోని బృందం 78 దేశాల్లో ఈ అధ్యయనాన్ని నిర్వహించడం జరిగింది. అల్ప మధ్య దేశాల్లో తీవ్ర పేదరికంతో సతమవుతున్న వృద్ధుల్లో 17.5% అధిక రక్తపోటు, హై బ్లడ్ ప్రెషర్, 4% మంది మధుమేహము, డయాబెటీస్, 10.6% మంది ధూమపానము, అండ్ 3.1% మంది ఊబకాయము, 1.4% మంది రక్తంలో లిపిడ్ల అసాధారణ స్థాయి వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని పరిశోధకులు గుర్తించారంట. గుర్తుపెట్టుకోండి. అండ్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ప్రతిష్టాత్మక పురస్కారం ఒకటి వచ్చింది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి గత ప్రభుత్వం నిర్మించిన ఒక అద్భుత కట్టడం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయం.
ఆ సచివాలయ నిర్మాణ సంస్థకి ఒక పురస్కారం అనేది వచ్చింది, అదేంటో చూడండి. అండ్ తెలంగాణ రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు తెలంగాణ అంశాలపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. మీకు నేను జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో, సో జీవీకే స్టడీ సర్కిల్ యాప్ ఇప్పటివరకు ఇన్స్టాల్ చేసుకునే వారు ఎవరైనా ఉంటే ఇన్స్టాల్ చేసుకోండి. అందులో CA 360 కోర్సులో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేకంగా వీడియోస్ ఇస్తున్నాను, PDFs కూడా ఇస్తున్నాను. మీరు అబ్జర్వ్ చేయండి. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి స్పెషల్ వీడియోస్, స్పెషల్గా PDFsని కూడా ఇస్తున్నాను. అవి డౌన్లోడ్ చేసుకుని కూడా చదువుకోవచ్చు. ఓకేనా? వీడియోస్ చూసి PDF చదవండి. సో దేశవ్యాప్తంగా అత్యుత్తమ భద్రతా ప్రమాణాలు పాటించిన బృహత్ భవనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయము గుర్తింపు సాధించింది. ఈ మేరకు సచివాలయ నిర్మాణ సంస్థ ఎవరు నిర్మించారు? షాపూర్జీ పల్లోంజీ సంస్థకు నేషనల్ సేఫ్టీ కౌన్సిల్ సేఫ్టీ అవార్డు 2023ని ప్రకటించింది. మార్చ్ 15 హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డును అందజేయడం జరిగింది. గుర్తుంచుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి నేషనల్ సేఫ్టీ కౌన్సిల్ వారు ఇచ్చిన పురస్కారం. అండ్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అంశాల్లో అవార్డ్స్ అనే టాపిక్ చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ జాతీయ పురస్కారాలు అందుకున్న ఆర్టీసీ, ఇటీవల ఆర్టీసీకి 5 పురస్కారాలు వచ్చినాయి అని చెప్పేసి మనం డిస్కస్ చేసాం లాస్ట్ వీక్లో. ఆ పురస్కారాల ప్రధానోత్సవం ఇటీవల జరిగింది. ఆర్టీసీకి సంబంధించిన ప్రస్తుత MD సంజనార్ గారు ఈ పురస్కారాలను స్వీకరించారు. అదేంటో చూడండి. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు జాతీయ స్థాయిలో దక్కిన ASRTU ఎక్సలెన్స్ అవార్డులను TSRTC MD సజ్జనార్ గారు అందుకున్నారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ అండర్టేకింగ్స్ ప్రతి ఏటా అందించే ప్రతిష్టాత్మకమైన 5 ఎక్సలెన్స్ అవార్డులను ఆర్టీసీ గెలుచుకున్న విషయం మన అందరికీ తెలుసు. 2022-23 ఏడాదికి గాను రహదారి భద్రత, ఇంధన సామర్థ్య నిర్వహణ, సిబ్బంది సంక్షేమం, సాంకేతిక వినియోగం తదితర కేటగిరీల్లో ఈ అవార్డు, ఈ జాతీయ స్థాయి పురస్కారాలు ఆర్టీసీకి దక్కినాయి అంట. గుర్తుంచుకోండి. అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్గా ఇటీవల వార్తల్లో నిలిచిన వ్యక్తి, నియామకం ద్వారా వార్తల్లోకి వచ్చిన వ్యక్తి గజ్జెల వెంకటలక్ష్మి గారు వార్తల్లోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్గా ఇటీవల ఎవరు నియమితులతో వార్తల్లోకి వచ్చారంటే గజ్జెల వెంకటలక్ష్మి గారిని ప్రభుత్వం నియమించడం జరిగింది. గతంలో ఆమె కమిషన్లో సభ్యులుగా పనిచేస్తున్నారు. అండ్ CBSEకి సంబంధించి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, CBSE ఎడ్యుకేషన్ సంబంధించిన బోర్డు ఏదైతే ఉంటుందో ఆ సంస్థకి నూతన చైర్పర్సన్గా రాహుల్ సింగ్ గారిని, సీనియర్ బ్యూరోక్రాట్ రాహుల్ సింగ్ గారిని ప్రభుత్వం నియమిస్తూ వార్తల్లోకి వచ్చింది. ఎవరి స్థానంలో అంటే నిధి చిబ్బర్ గారు ఇప్పటివరకు విధులు నిర్వర్తించారు, తన స్థానంలో రాహుల్ సింగ్. అండ్ నెక్స్ట్ పాలస్తీనాకి నూతన ప్రధాని వార్తల్లోకి వచ్చారు. నూతన ప్రధాని మహమ్మద్ ముస్తఫా. ప్రస్తుతం పాలస్తీనాకి అధ్యక్షులుగా మహమూద్ అబ్బాస్ విధులు నిర్వర్తిస్తున్నారు. ఏ దేశంలో అయినా అధ్యక్షులు లేదా ప్రెసిడెంట్ ఆ దేశ ప్రైమ్ మినిస్టర్ నియమిస్తారు. సో ఈరోజు నియామకం ద్వారా ప్రైమ్ మినిస్టర్ వార్తలకు వచ్చారు. ప్రస్తుతం ఈ యుద్ధ పరిస్థితుల్లో, ఇజ్రాయెల్ పాలస్తీనా సంక్షోభ పరిస్థితుల్లో ఇతని నియామకం అనేది వార్తల్లో ప్రముఖంగా నిలిచింది. అండ్ నెక్స్ట్ క్రీడలకు సంబంధించిన ఒక అంశము, ఇక స్టాప్ క్లాక్ నిబంధన అనేది వార్తల్లోకి వస్తుందంట. ముఖ్యంగా బౌలింగ్ జట్టు ఏదైతే ఉంటుందో ఒక ఓవర్ ముగియగానే మరొక ఓవర్ ప్రారంభించడానికి సమయం ఉంటుంది కదా, దానికి సంబంధించి. సో స్టాప్ క్లాక్ రూల్ను వన్డే T20లకు, సో లిమిటెడ్ ఓవర్స్కి ICC తప్పనిసరి చేసింది. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ దుబాయ్ కేంద్రంగా పనిచేస్తుంది. గ్రేగ్ బార్క్లే ప్రస్తుతం చైర్పర్సన్గా ఉన్నారు. ప్రస్తుతం ట్రయల్లో ఉన్న ఈ నిబంధనను పూర్తి స్థాయిలో అమల్లోకి తీసుకొచ్చింది. దీని ప్రకారం బౌలింగ్ జట్టు తన తర్వాతి ఓవర్లోని మొదటి బంతిని మునుపటి ఓవర్లో చివరి బంతి మధ్య గ్యాప్ ఎంత 60 సెకండ్ల లోపే ప్రారంభించాలి. ఉదాహరణకు ఒక ఓవర్లో 6 బంతులు ఉంటాయి కదా, 6th బాల్ ఒక బౌలర్ వేసిన తర్వాత నెక్స్ట్ ఇంకొక బౌలర్ బౌలింగ్ స్టార్ట్ చేస్తారు కదా, అలా స్టార్టింగ్ బంతికి ఎండింగ్ బంతికి మధ్య విరామం అనేది 60 సెకండ్స్కి మించకూడదు. అలా లేకపోతే 2 సార్లు స్లో ఓవర్ వార్నింగ్ ఇస్తారు. మూడోసారి కూడా అలానే జరిగితే బౌలింగ్ జట్టు ఏదైతే ఉంటుందో 5 పరుగుల పెనాల్టీ ఇస్తారు. అంటే 5 మైనస్ ఇస్తారు, వాళ్ళకి అక్కడ ప్లస్ అవుతుంది ఆటోమేటిక్గా. నిబంధన అమల్లో కొన్ని వెసులుబాట్లు ఉంటాయంట. ఇప్పుడు T20 ప్రపంచ కప్ సెమీఫైనల్, ఫైనల్కి సంబంధించి రిజర్వ్ డేకు ICC ఆమోదం తెలిపింది. ప్రస్తుతము ICC T20 వరల్డ్ కప్ జూన్ మంత్లో సబ్జెక్ట్ కండిషన్ అమెరికా వేదికగా జరగబోతోంది. 20 జట్లు పార్టిసిపేట్ చేయబోతున్నాయి. గుర్తుంచుకోండి. సో ఇది క్రీడలకు సంబంధించి. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే IIT మద్రాస్ సైన్స్ పాపులరైజేషన్ అనే పేరుతో ఒక నూతన కార్యక్రమంతో వార్తల్లోకి వచ్చింది. పాకిస్తాన్ సరిహద్దు సమీపంలో తొలి అపాచీ అటాక్ హెలికాప్టర్ స్క్వాడ్రన్ ప్రారంభము. అండ్ ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీని కేంద్ర సర్కార్ ఆమోదం తెలిపింది. అండ్ పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల కోసం REC పవర్ డెవలప్మెంట్ సంస్థతో భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ ఒప్పందము.
అండ్ జమ్మూ కాశ్మీర్ వేర్పాటువాదాన్ని బలంగా వినిపించే జమ్మూ కాశ్మీర్ నేషనల్ ఫ్రంట్ పైన కేంద్రం ఉపా చట్టం ఆధారంగా 5 ఏళ్ల నిషేధం విధించింది. ఆరోగ్య సేవలతో ముడిపడిన ఇన్ఫెక్షన్ల ముప్పును పసిగట్టేందుకు ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ని అమెరికా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. అల్ప మధ్యాదాయ దేశాల్లోనే పేద దేశాల్లోనే ఎక్కువగా గుండె వ్యాధుల ముప్పు, మధుమేహ వ్యాధి ముప్పు ఇటువంటివి ఎక్కువ ఉంటాయని చెప్పేసి అమెరికాలోని స్టాన్ఫోర్డ్ వారు చేసిన సర్వే. అండ్ సచివాలయం, తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి జాతీయ స్థాయిలో ఒక అవార్డు రావడం జరిగింది. నెక్స్ట్ జాతీయ పురస్కారాలు అందుకున్న సజ్జనార్ గారు ఆర్టీసీ ఎండి. అండ్ ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్గా గజ్జల వెంకటలక్ష్మి గారిని నియమించింది రాష్ట్ర ప్రభుత్వము. అండ్ సిబిఎస్ఈకి నూతన చైర్పర్సన్గా రాహుల్ సింగ్ గారిని నిధి చిబ్బర్ గారి స్థానంలో నియమించడం జరిగింది. అండ్ పాలస్తీనాకి నూతన ప్రధానిగా మహమ్మద్ ముస్తఫా గారు బాధ్యతలు స్వీకరించారు. అండ్ క్రికెట్లో 2020 అండ్ ఓడిఐ ఇంటర్నేషనల్ మ్యాచెస్లో స్టాప్ క్లాక్ నిబంధనని మ్యాండేటరీ చేస్తూ ఐసీసీ తీసుకున్న కీలక నిర్ణయం. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.